వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. ఇండియా పాక్ పరస్పర ప్రకటనలతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. సింధు జల ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసిన భారత్ చర్యలకు ప్రతిచర్యగా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసింది పాకిస్తాన్. సరిహద్దుల్లో భారత వాయుసేన, నేవీ యుద్ధానికి సిద్ధమనేలా విన్యాసాలు చేస్తున్నాయి. ఇరు దేశాల్లోనూ సైన్యానికి సెలవులు రద్దు చేశారు. పాక్పై కలలో కూడా ఊహించిన విధంగా ప్రతీకార చర్యలుంటాయన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలతో భారత్ పాక్ మధ్య యుద్ధం తప్పదా అనేలా వాతావరణం ఉంది. ఇక యుద్ధం అంతా సిద్ధం. దీనిపైనే వాటి లంచ్ ఆఫ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ఆర్మీ రిటైర్డ్ మేజర్ భరత్ రెడ్డి గారు. మరికాసేపట్లో మరో రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ గారు కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. భరత్ రెడ్డి గారు, సంఘటన జరిగిన మరుసటి రోజు మనం 10 టీవీ స్టూడియోలోనే మాట్లాడాం. మీకు పహల్గామ్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ సంఘటన ఈరోజు ఆర్మీ చీఫ్ వెళ్తున్నారు. ఇదంతా ఒక యాజ్ ప్రొసీజర్గా జరుగుతుంది, డిపార్ట్మెంట్ ప్రొసీజర్గా జరుగుతోంది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, రెండు దేశాల మధ్య ఒప్పందాలు రద్దు అవుతుండడం, అలాగే సైన్యం సిద్ధమవుతున్న పరిస్థితులు, సైన్యానికి సెలవులు రద్దు చేయటం, అంటే యుద్ధం తప్పదు అన్న వాతావరణం క్రియేట్ అయిపోయినట్టేనా? ఇంకేమైనా మనం డౌట్ పడాలా? ఐ థింక్ ఎస్కలేషన్ అయితే అవుతుందండి, దాంట్లో డౌట్ లేదు. కానీ యుద్ధం జరుగుతుందా లేదా అనేది ఈజ్ అ డిబేటబుల్ క్వశ్చన్. కాకపోతే ఇప్పుడు టెన్షన్స్ ఎంత అయితే పెరిగి ఉన్నాయో, రెండు దేశాలు కూడా, అంటే ప్రత్యేకంగా పాకిస్తాన్, ఎందుకంటే దాడి మనం చేస్తామని భయం కాబట్టి పాకిస్తాన్, మనం ఆల్రెడీ ఒకసారి ఇలాంటి సాహసం చేశాము, బాలాకోట్ లో ఎన్ని స్ట్రైక్స్ చేశాము. అండ్ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ గా కొంచెం వాళ్ళ రెస్పెక్ట్ కూడా దిగజారినప్పుడు, అండ్ ఇంటర్నల్ గా కూడా పాకిస్తాన్ లో వాళ్ళ ఆర్మీకి, వాళ్ళ పొలిటికల్ సిస్టమ్ కూడా దెబ్బ కొట్టాం మనం. అండ్ ఈసారి కూడా అలాంటి తీవ్రమైన, అంతకంటే తీవ్రమైన పరిస్థితి రాబోతుంది అని పాకిస్తాన్ కు ఆల్రెడీ తెలుసు. అండ్ అందుకోసం వాళ్ళు యుద్ధానికి తగిన సన్నాహాలన్నీ చేసుకుంటున్నారు. బట్ ఇది ఫుల్ స్కేల్ వార్ గా అవుతుందా లేదా అంటే అది మనం ఇప్పుడే చెప్పాలి. భరత్ రెడ్డి గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్ అండి. స్మాల్ రిక్వెస్ట్, కొంచెం ఫ్రేమ్ కొంచెం కరెక్ట్ గా పెట్టుకోండి సార్. What's wrong with the frame? హెడ్ గ్రూమ్ ఎక్కువ సార్. ఓకే ఓకే, let me correct. కొంచెం కెమెరా టిల్ డౌన్ చేసుకోండి. 1 second. ప్రస్తుతం భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. మరి యుద్ధం తప్పదా? ఇదే అంశంపై లంచ్ అవుట్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. భరత్ రెడ్డి గారు, అంటే మనం చూసాం, అటు సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేస్తే, సిమ్లా ఒప్పందాన్ని అటు నిన్న పాకిస్తాన్ రద్దు చేస్తున్నట్టుగా ఒక ప్రకటన చేసింది. ఇక కీలకమైనది కాల్పుల విరమణ ఒప్పందం రద్దు. నిజంగా పాక్తో కాల్పుల విరమణ ఒప్పందం రద్దు చేసుకునే పరిస్థితి ఉందా? భారత్ ఆ చర్య వరకు ఉపక్రమించవచ్చా? నో. సో మీరు యాక్చువల్లీ చూస్తుంటే, మనం ఏ రోజైతే ఇండస్ వ్యాలీ ట్రీటీని, ఐడబ్ల్యూటీని క్యాన్సిల్ చేసామో, ఆ రోజే పాకిస్తాన్ దీన్ని మేము వి విల్ లుక్ ఎట్ ఇట్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అని అన్నారు. సో వాళ్ళు ఆల్రెడీ ఈ పరిస్థితిని అలాగా చూస్తున్నారు. రెండోది ఏంటంటే, షిమ్లా ఒప్పందం ఏంటి? షిమ్లా ఒప్పందం ఈస్ బేసికలీ అబౌట్ ది ఎల్ఓసి, రైట్? అండ్ ఎల్ఓసి బీయింగ్ సాంక్టిమోనియస్ ఇన్ బిట్వీన్ బోత్ ద కంట్రీస్. అంటే మనం ఎల్ఓసి దాటి వాళ్ళ దేశంలోకి వెళ్ళినా కానీ, వాళ్ళు ఎల్ఓసి దాటి మన దేశంలోకి వచ్చినా కానీ, దాన్ని కూడా ఒక యుద్ధ చర్యగా మనం పరిగణిస్తాము అని షిమ్లా అగ్రిమెంట్ చెప్తుంది. సో ఎప్పుడైతే వాళ్ళు షిమ్లా అగ్రిమెంట్ ను మేము ఇప్పుడు అవలంబించమని చెప్పారో, దాని అర్థం ఏంటంటే, మేము మీరు ఏ చర్య తీసుకున్నా కానీ ప్రతి చర్యగా ఎల్ఓసి దాటి కశ్మీర్ ప్రాంతంలో కూడా ఎంటర్ అయ్యే ఫ్రీడమ్ మేము తీసుకుంటున్నాము అని వాళ్ళు ఒక స్టాన్స్ తీసుకున్నది. సో టుమారో, అంటే ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్ జరిగినా కానీ, ఎక్కడైనా డిస్కషన్ జరిగినా కానీ, వాళ్ళు ఒక డిఫెన్స్ బిల్డ్ చేసుకుంటున్నారు. భారత్ ఐడబ్ల్యూటీ క్యాన్సిల్ చేసింది కాబట్టి మేము షిమ్లా అకార్డ్ ని టర్మినేట్ చేస్తున్నాము. కాబట్టి మేము ఇప్పుడు కశ్మీర్ లోకి వస్తే దాన్ని అంతర్జాతీయ పరిమాణాలతో కూడుకున్న ఈ షిమ్లా అగ్రిమెంట్ ఏది ఉంటుందో, విచ్ ఇస్ రెస్పెక్టెడ్ ఇంటర్నేషనల్లీ, మేము దాన్ని ఇప్పుడు రెస్పెక్ట్ చేయము అని వాళ్ళు కూడా ఒక మెసేజింగ్ మనకు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు సిమ్లా ఒప్పందంలోనే కదా చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ప్రధానంగా ఇరువైపులా నియంత్రణ రేఖ వెంట యథాతథ స్థితి కొనసాగింపు అనేది ఒకటి.
రెండోది మీరు ఇందాక చెప్పిన కండిషన్స్, ఇప్పుడు వాళ్ళు దాన్ని రద్దుకు ఉపక్రమించారంటే వాళ్ళు కయ్యానికి కాలు దూవుతున్నట్టే కదా. అలాంటప్పుడు మన యాక్షన్ ఎలా ఉండాలండి? మీరు ఎస్, మంచి ప్రశ్న. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనం మొన్న కూడా మాట్లాడుకున్నప్పుడు వి హ్యాడ్ డిస్కస్డ్ వన్ పాయింట్. పాకిస్తాన్ ఈ చర్య ఈ టైంలో ఎందుకు తీసుకుంటోంది అని. మనం బలూచిస్తాన్ గురించి మాట్లాడాము, మనము పాకిస్తాన్ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడాము, మనం పాకిస్తాన్ లో ఆర్మీ పట్ల దిగజారుతున్న సిచ్యువేషన్ గురించి మాట్లాడుకున్నాము. అండ్ పాకిస్తాన్ ప్రజల్లో, సివిలియన్స్ లో పాకిస్తాన్ యొక్క పొలిటికల్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నాయో, పిఎం పార్టీ ఎవరైతే పవర్ లో ఉన్నారో వాళ్ళ గురించి వారిని కూడా క్వశ్చన్ చేసే ఒక సిచ్యువేషన్ అక్కడ రెడీ అయింది అని ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో పీపుల్ హావ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ది అథారిటీ ఆఫ్ ఆర్మీ విత్ ఇన్ పాకిస్తాన్. ఇది ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. అండ్ దాని నుంచి రీడైరెక్ట్ చేయాలి, ప్రజలని ఇవాళ రీడైరెక్ట్ చేయాలి అంటే ఒక కాజ్ క్రియేట్ చేయాలి. అండ్ దట్ కాజ్ కెన్ ఓన్లీ బి అ మిలిటరీ కాజ్. అయితే అందుకోసం ఈ సంఘటనకి జరిగే ప్రతిక్రియ, ద రియాక్షన్, రెస్పాన్స్ ఫ్రమ్ అస్ ఈజ్ వాట్ ఈజ్ పాకిస్తాన్ వెయిటింగ్ ఫార్. వాళ్ళు ఒక యుద్ధ పరిస్థితి తేవాలి అనే ఆకాంక్షతోనే, వన్ ఆఫ్ ది ఎయిమ్స్, నేను మల్టిపుల్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ గురించి మాట్లాడాను, కానీ ఒక ఆబ్జెక్టివ్ ఏంటి, ఈ యుద్ధ వాతావరణం కొనసాగితే పాకిస్తాన్ ఆర్మీకి మంచిది. వాళ్ళ ప్రజలప్పుడు తమ దేశాన్ని గురించి మర్చిపోయి వాళ్ళు ఇండియా గురించి మాట్లాడడం మొదలు పెడతారు. తమ బాధలు మర్చిపోయి ఇండియా గురించి మాట్లాడతారు. ఇంకెవరో బాగా అన్నారు, బూచి అన్నారు. సో ఇండియా అనేది పాకిస్తాన్ లో ఒక బూచి. ఇప్పుడు ఈ బూచిని చూపెట్టి అక్కడ ఉన్న ప్రజలను, అమాయకమైన ప్రజలను పక్కదో పట్టించాలి. అంటే మీ అంచనా ఏంటి సార్, ఒకవేళ యుద్ధం కనుక వస్తే అంతర్జాతీయ సమాజం పరంగా కానీ అంతర్జాతీయంగా కానీ మన దేశానికి లభించే సపోర్ట్ ఏంటి, ఏ స్థాయిలో ఉండబోతుంది? ఐ థింక్ ఇంటర్నేషనల్ గా ఒక ఖతర్ లాంటి దేశం చిన్నది, లేకపోతే బంగ్లాదేశ్, పాకిస్తాన్ అండ్ చైనా, ఈ 4 తప్ప నాకు తెలిసి మిగతా ప్రపంచ దేశాలు అన్ని కూడా మనల్ని సపోర్ట్ చేస్తాయి దీంట్లో. ఓకే, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, పాకిస్తాన్ ఈ చర్య తనకు తానుగా తీసుకుంటుంది అని అనుకోవడం కూడా మన అమాయకత్వం అవుతుంది. చైనా ఎక్స్ప్లిసిట్ సపోర్ట్ లేకపోతే, ఈ ప్లాన్ చైనాతోని వీళ్ళు ఆల్రెడీ డిస్కస్ చేయకపోతే పాకిస్తాన్ ఇంత సాహసం చేసే ధైర్యం రాదు వాళ్ళకి. సో ఐఎమ్ ష్యూర్ ఇక్కడెక్కడో చైనా వెనకాల నుంచి పరోక్షంగా పావులను కదుపుతోంది. అండ్ ఈ చిన్న సంఘర్షణ ఏదైతే లోకలైజ్డ్ ఇన్ బిట్వీన్, గ్లోబలీ చూస్తే దిస్ ఈస్ అ లోకలైజ్డ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇది పెరిగే అవకాశం చాలా ఎక్కువ. ఇట్ మైట్ సో మనకి వెస్టర్న్ బార్డరే కాక ఈస్టర్న్ బార్డర్స్ కూడా ఓపెన్ అప్ అయ్యే అవకాశం కూడా చాలా ఉంది. అండ్ చైనా చాలా రోజుల నుంచి అరుణాచల్ ప్రదేశ్ లో అండ్ భూటాన్ వైపు ఈ ప్రాంతం కూడా మాదే అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటూ వస్తున్నారు. సో అక్కడ కూడా చైనా ఒక దురాఘాతం చేయొచ్చు. సో ఆ యాంగిల్ మనం మర్చిపోవద్దు. అంటే ఒకవేళ పాకిస్తాన్కి చైనా కనుక సపోర్ట్గా నిలిస్తే మనం పైచే సాధించగలమా? సారీ, మళ్ళీ అడిగింది. సారీ, మీరంటున్నట్టుగా పాకిస్తాన్ ధైర్యం వెనుక చైనా ఒక ప్రధాన కారణం అయితే, పాకిస్తాన్కు చైనా సపోర్ట్గా నిలబడితే మనం పైచే సాధించగలమా పాకిస్తాన్ పైన? పాకిస్తాన్ పైన మనం పైచేయి సాధించడం పెద్ద కష్టమైన పని కాదు. దట్ ఈస్ ఈజీ. పాకిస్తాన్ ఇవాళ అంటే మీరు ఓన్లీ పాకిస్తాన్ ని తీసుకుంటే, పాకిస్తాన్ కి నాకు తెలిసి 3 నుంచి 7 రోజుల కంటే ఫుల్ స్కేల్ వార్ కొట్లాడే శక్తి కన్నా ఎక్కువ లేదు. ఎందుకంటే వార్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ కొన్ని ఎయిర్ క్రాఫ్ట్, కొన్ని షిప్స్, కొన్ని మిసైల్స్ ఉండడం కాదు. ఇట్ ఆల్సో రిక్వైర్స్ లాట్ ఆఫ్ మనీ. దట్ ఈస్ నెంబర్ 1.
So China probably will supply equipment, arms, ammunition, technology. Will also carry out digital warfare, information warfare. ఈ సపోర్ట్ అంతా చైనా ఇవ్వచ్చు వాళ్ళు. ఇస్తే కొంచెం ఎక్స్టెండ్ కావచ్చు. ది హాస్టిలిటీస్ వి విల్ ఎక్స్టెండ్ ఫర్ సమ్ మోర్ టైం, రైట్? అందుకోసం ఏది అండ్ సెకండ్ దీనికంటే పెద్ద పరిస్థితి, పెద్ద ప్రమాదం, పొంచున్న ప్రమాదం, ముప్పు ఏంటంటే మనం రెండు కూడా న్యూక్లియర్ స్టేట్స్. అవును. అండ్ పాకిస్తాన్ బీయింగ్ అన్ ఇన్సెక్యూర్ స్టేట్, ఎన్నడూ కూడా మనం ఇప్పుడు మీ దగ్గర కత్తి, నా దగ్గర కత్తి ఉంటే ఎవడైతే ఎక్కువ భయపడతాడో వాడు కత్తిని ముందు తీస్తాడు. సో ఇప్పుడు ఇంకా డైలాగ్స్ లో లేక స్టేట్మెంట్స్ లో అణు వెపన్స్ గురించి ఇప్పటి వరకు ఏమీ డిస్కషన్ రాలేదు. అవును, ఇరువైపుల నుంచి. బట్ మనం ఒక తీవ్రమైన చర్య తీసుకుంటే పాకిస్తాన్ మైట్ ఇష్యూ స్టేట్మెంట్ దట్ మేము యూజ్ చేస్తే మేము రెస్పాన్సిబుల్ కాదు అని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చేయచ్చు రేపు వాళ్ళు. అంటే అక్కడ వరకు అంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళే వరకు వస్తుంది ఆ పరిస్థితి. సాధారణంగా రాకూడదు, కానీ మీకు ఎవ్రీథింగ్ డిపెండ్స్ హియర్. ఇది ఎలా ఉంటుందంటేనండి, లీడర్షిప్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. లీడర్షిప్ ఎంత సమన్వయంగా ఉంటే అంత కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ఎస్కలేషన్ ఏదైతే జరుగుతుందో అది మెజర్డ్ ఎస్కలేషన్ లాగా పైకి వెళ్తుంది. కానీ అవతల వైపున లీడర్ ఇన్సెక్యూర్ అనుకోండి, అవతల వైపున లీడర్ ఈగోటిస్టిక్ అనుకోండి, ఈగోయిస్టిక్ అనుకోండి, అవతల వైపున్న లీడర్ నన్ను ఎవరు ఓడగొట్టలేరు అన్ని ఒక అపోహలో ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి దెబ్బ పడితే వాళ్ళు ఏ చర్యకైనా పాల్పడచ్చు. అండ్ పాకిస్తాన్ అన్లైక్ ఇండియాలో మనకి యాజ్ అ వెరీ స్ట్రాంగ్ డెమోక్రసీ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ చాలా ఎక్కువ. పాకిస్తాన్ లో మిలిటరీ పైన ఇంకెవరు లేరు కాబట్టి వాళ్ళ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తక్కువ. అవును, కాబట్టి వాళ్ళు యాక్సిడెంటల్ గా ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని మనం తప్పకుండా ఆలోచించి ఒక స్పెషల్ రెఫరెన్స్ పాయింట్ లాగా పెట్టుకునే మనం ముందుకెళ్ళాలి. ఓకే, భరత్ రెడ్డి గారు మీరు లైవ్లోనే ఉండండి సార్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ మేజర్ శ్రీనివాస్ గారు. అంటే యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజు ఇదే స్టూడియోలో మీరు భరత్ రెడ్డి గారు ఉన్నారు, మీతో పాటు వెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు. కానీ పరిస్థితి కొంత మారుతుంది. ఎందుకంటే పరస్పరంగా రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలని ఒక్కొక్కరు రద్దు చేసుకుంటున్న వాతావరణం ఒకటి, రెండు సైన్యానికి సెలవులు రద్దు చేయటం, అన్ని విధాలుగా సన్నద్ధమవుతున్నామన్న సంకేతాలు పంపిస్తుండడం. మీ అంచనా ఏంటి? యుద్ధం తప్పదా, లేదంటే ఒక స్మాలర్ స్కేల్లో ఒక రిటైటేషన్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు మనకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి యాక్షన్స్ని కనుక మనం రీడ్ చేసినట్లయితే ఇంకా ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నామండి. ఇంకా సీరియస్ ఎస్కలేషన్స్ ఇంకా అవ్వలేదు. అంటే మనం కొన్ని ఒప్పందాలను మనం రద్దు చేసుకోవడం, సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం, అక్కడ యాక్చువల్గా పాకిస్తాన్ కార్నర్ అయిపోయి ఇంకా తప్పనిసరి పరిస్థితిలో రిటాలియేట్ అవ్వాల్సినటువంటి పరిస్థితి దానికి ఏర్పడింది. ఆఫ్ కోర్స్ ఎంబెస్సీ నుంచి ఎంప్లాయీస్ని తగ్గించుకోవడం ఇవన్నీ కూడా నడుస్తున్నాయండి. కానీ దేర్ ఆర్ సమ్ మోర్ సీరియస్ మెజర్స్ టు బి నోటెడ్ డౌన్. ఏంటి అంటే మైన్ ఫీల్డ్ అనేటువంటిది లే చేయడం, అలాగే అక్కడ పాకిస్తాన్ హై కమిషన్లో పనిచేస్తున్నటువంటి రాయిబార్ని వెనక్కి పిలిపించడం, కొంతమందిని డౌన్ సైజింగ్ కాదండి, కంప్లీట్గా వెనక్కి పిలిపించడం. యుద్ధం అంటూ జరిగితే కనుక టోటల్గా వాళ్ళు వెనక్కి వచ్చేసేయాలండి, వాళ్ళని వెనక్కి పిలిపించడం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ మొత్తం స్ట్రైక్ కోర్ ఏదైతే ఉంది, ఈ స్ట్రైక్ కోర్ ఇదంతా కూడా అడ్వాన్స్ అవ్వడం, ఇవన్నీ కూడా మనకి కొన్ని ఇండికేషన్స్ అండి. ఆ ఇండికేషన్స్ దగ్గర ఇంకా మనం వెళ్ళలేదు. కాబట్టి ప్రస్తుతం అనేటువంటిది యుద్ధం అవసరమైతే ఇప్పుడు ఇట్స్ ఆల్ డిపెండింగ్, భరత్ సార్ కూడా చెప్పారండి, ఏమన్నారంటే ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ ద లీడర్షిప్. ఆ లీడర్షిప్ లో అవతల వాళ్ళు కనుక సీరియస్ గా రిటాలియేట్ అయితే దానికి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం మనకి ఉంది. కాబట్టి ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ దాట్. దాంతోపాటు ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే ఏ సీరియస్ స్ట్రైక్ కానీ, సర్జికల్ స్ట్రైక్ కానీ ఆల్రెడీ మనం 42 లాంచింగ్ ప్యాడ్స్ ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఆ దిశగా వెళ్ళడం కానీ
మరొక ఆప్షన్ ఏంటి అంటే పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ని దీన్ని అడ్డుగా పెట్టుకుని వెనక్కి తెచ్చుకోవడం కానీ, థర్డ్ థింగ్ ఏంటి అంటే ఫుల్ ప్లెజ్డ్ వార్కి వెళ్ళడం కానీ. ఈ మూడిట్లో ఏదైనా సరే ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం మూడిట్లకి ఆప్షన్ ఓపెన్గా ఉంది. ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ యాక్షన్ అండ్ రియాక్షన్. సో ఇంకా మనం ఆ సీరియస్ ఎస్కలేషన్స్ కనుక మనం చూసినట్లయితే ఆ ఇండికేషన్స్ ఇంకా లేవండి. మనం అక్కడ ఉన్నటువంటి రాయబారిని వెనక్కి పిలిపించేయడం కానీ ఇంకా ఇలాంటివి జరగలేదు. మైండ్ ఫీల్డ్ లేచేయడం కానీ ఇలాంటివి ఏం జరగలేదు. కాబట్టి ఇంకా మనం పూర్తి స్థాయి యుద్ధం వైపు ఇంకా అడుగు నడుస్తుంది, ఊహలు నడుస్తున్నాయి. కాకపోతే వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది వరస్ట్. అవును, అంటే మన కార్గిల్ తర్వాత ఆ స్థాయిలో ఏమీ జరగలేదు. జరిగిన సర్జికల్ స్ట్రైక్స్, కొన్ని దాడులు ఇలాంటివే జరిగాయి. ఇలాంటి మల్టిపుల్ స్ట్రైక్స్ ఉండేటువంటి అవకాశం ఉందండి. కానీ ఇట్స్ ఆల్ డిపెండింగ్ అపాన్ పాకిస్తాన్ ఓన్లీ. ఇప్పుడు మనకి యుద్ధం వైపు అడుగులు వేయాలన్నా వేయకూడదన్నా వాళ్ళు ఏ విధంగా ఎస్కలేట్ చేస్తున్నారు అనేటువంటిది మనం చూసుకుని రిటాలియేట్ అవ్వాల్సినటువంటి. పాక్ అయితే కవింపు చర్యలకు దిగుతోంది కదా, వాళ్ళు డైరెక్ట్ గా చెప్పేశారు మీరు సింధు నది జలాల్ని ఒప్పందాన్ని రద్దు చేయడం అంటే మమ్మల్ని యుద్ధానికి పిలిచినట్టే. సో వీఆర్ ఆల్రెడీ డిక్లేర్డ్ వార్. బట్ ఈ విషయంలో మనం వెనక్కి తగ్గేది లేదండి. ఎందుకంటే మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే 1960లో జరిగినటువంటి ఈ యొక్క సింధు నదీ జలాల ఒప్పందం ఏదైతే ఉందో దానివల్ల పాకిస్తాన్ ఈ రోజు ఏమనుకుంటుంది అంటే వాళ్ళ హక్కుగా భావిస్తున్నారు, దాన్ని ఒక హక్కుగా భావిస్తున్నారు. అసలు దీని మీద ఏ డ్యామ్ కట్టినా సరే ఆ డ్యామ్ ఎత్తి పెంచకూడదు, అది కట్టకూడదు అని వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేయడం, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ కి వెళ్ళడం, వెళ్ళిన తర్వాత భారతదేశాన్ని మీరు కంటిన్యూ చేయండి, స్వల్పమైనటువంటి మార్పులు చేసుకుని అని చెప్పి భారతదేశానికి అనుకూలంగా తీర్పులు ఇవ్వడం. ఇన్నిసార్లు జరిగినా సరే వాళ్ళు ఒక ఊహలో ఉన్నారు, కాశ్మీర్ మాది, ఈ సింధు నదీ జలాలు మావి అనేటువంటి ఊహలో ఉన్నారు. ఫస్ట్ ఆ ఊహలోంచి బయటికి రావాలండి వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే సింధు నదీ జలాలు మేము 80% మా యొక్క ఆర్థిక వ్యవస్థ దెబ్బతినేస్తుంది, మా యొక్క వ్యవసాయం అనేటువంటి నాశనం అయిపోతుంది, ఆహార భద్రత అనేటువంటిది కొరబడుతుంది, ఇవన్నీ కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు రిటాలియేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. యుద్ధం చేసన్నా సరే ఆ నీళ్లు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. కార్నర్ అయ్యారండి. మనం ఏ విధంగా అయితే వాళ్ళని అష్టదిగ్బంధనం చేయాలో డిప్లొమాటిక్ గా, ఆ విధంగా మనం డిప్లొమాటిక్ గా అష్టదిగ్బంధనం చేసాం. ఇప్పుడు ఏంటి అంటే పాకిస్తాన్ నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది? వాళ్ళు కేవలం ఇది మాటల వరకునే పరిమితం అవుతారా, లేకపోతే నిజంగానే వాళ్ళు వచ్చి ఇప్పుడు చూడండి లైన్ ఆఫ్ కంట్రోల్లో ఫస్ట్ ఇండికేషన్ ఏంటి అంటే సీజ్ ఫైర్. ఆ సీజ్ ఫైర్ ని వైలేట్ చేశారు. అవును, మనం కూడా కాల్పులు జరుపుతున్నాం, వాళ్ళు కాల్పులు జరుపుతున్నారు. రిటాలియేషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ కాల్పుల విరమణ ఒప్పందం ఉంది కదా పాకిస్తాన్ విషయంలో, మనం భారత్ దాన్ని కూడా రద్దు చేసుకునే ఛాన్స్ ఉందా? ఇవన్నీ పరిస్థితులు చూస్తే రద్దు చేసుకుని వాళ్ళు ఎప్పుడైతే కాల్పులు చేస్తున్నారో ఇంకా ఆటోమేటిక్ గా మనం రద్దు అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు వాళ్ళు చేసిన దాన్ని కూడా మనం సైలెంట్ గా కూర్చోవడానికి లేదు కదండి. దానికి ధీటైనటువంటి జవాబు. ఓ రకంగా చెప్పాలంటే బార్డర్ లో దివాళీ నడుస్తుందండి. అంటే వాళ్ళు ఫైర్ చేయడం, మనం ఫైర్ చేయడం, దానికి జవాబు చెప్పడం, అంటే సీజ్ ఫైర్ అనేటువంటిది పోయిందండి. ఇంకా అఫీషియల్ గా డిక్లేర్ చేయడం ఒకటే లేటు. ఓకే, అంతే అండి. రైట్. భరత్ రెడ్డి గారు, అంటే ఆల్రెడీ ఈరోజు హోంమంత్రి అమిత్ షా కూడా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేశారు. మన డిబేట్ నడుస్తున్నప్పుడు అది బ్రేకింగ్ కూడా వస్తుంది. పాకిస్తాన్ దేశీయులందరినీ పంపించేయాలి, మీరందరూ సమాయత్తంగా ఉండాలి అన్న సంకేతాలు పంపుతున్నారు. వాట్ ఇట్ మీన్స్? It doesn't mean anything. I think it just means that just send out everybody whoever is there. Implementation పరంగా ఈ దేశం తీసుకున్నాం కాబట్టి మీరు మీ సెటప్ యూజ్ చేసి కూడా ఐడెంటిఫై చేయండి అండ్ అందరినీ పంపియండి అని ఒక ఇట్స్ జస్ట్ ఐ థింక్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. బట్ ఇట్ ఆల్సో టెల్స్ ది సీరియస్నెస్ దట్ ఒకటేమో స్టేట్మెంట్ ఇవ్వడము కానీ ఫాలో అప్ యాక్షన్ లేకపోతే దాని వెనకాల ఏమో ఉండదు. ఇక్కడ మాత్రం పర్టికులర్ గా ఐ థింక్ హోమ్ మినిస్టర్ ఈస్ ఆల్సో సెండింగ్ అ మెసేజ్ టు ఆల్ ద స్టేట్స్ దట్ యూఆర్ సీరియస్ అబౌట్ దిస్ టైమ్. అండ్ ఎవరు ఎక్కడున్నా కానీ మీ పోలీస్ వ్యవస్థ, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో రిజిస్టర్డ్ సిటిజన్స్ వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళని కూడా ఐడెంటిఫై చేసి మీరు వాళ్ళని వాపస్ పంపించేయండి అని. ఇట్స్ అన్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషనల్ ఇష్యూ అని. But it's also about taking all the states into confidence of something that we are doing. ఎందుకంటే లాస్ట్ టైం క్యాబినెట్ సెక్రటరీ మీటింగ్ జరిగినప్పుడు లేకపోతే డెసిషన్స్ తీసుకున్నప్పుడు దేర్ వాజ్ బిట్ ఆఫ్ రియాక్షన్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ది ఆపోజిషన్ పార్టీస్. మమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి కదా మీరు ఇట్లాంటి యాక్షన్ లో అని. ఐ థింక్ ఆ పరంగా కూడా ప్లకేట్ చేయడానికి కూడా ఇలాంటి మెసేజింగ్ జరిగింది. అంటే స్ట్రెంగ్స్ విషయానికి వస్తే కంపారిటివ్లీ పాకిస్తాన్తో పోల్చుకుంటే మన స్ట్రెంగ్త్ ఎక్కువే, కానీ వాళ్ళ దగ్గర లేని స్ట్రెంగ్త్ మన దగ్గర ఏముంది సార్ ఆర్మీ పరంగా? ధైర్యం సార్.
పాకిస్తాన్ దగ్గర లేని ధైర్యం. ఎస్. ఒక మూకలాగా నలుగురు మంది ఉన్నప్పుడు వాడి ముందు ఎవరు ఎదురు లేనప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చాలా జంప్ చేస్తుంది. కానీ యాక్చువల్లీ ఫైటింగ్ వచ్చినప్పుడు మాత్రం నిల్చొని వాళ్ళు కొట్లాడలేరు. ఎందుకు? కాజ్ లేదు కాబట్టి. ఓకే. ఎప్పుడైనా కానీ ఒక సోల్జర్ ఎప్పుడు ఫైట్ చేస్తాడు? తన దేశం కోసం తన మనోబలం అక్కడ పెట్టి అడ్డుపెట్టి తన దేశ ప్రజల కోసం ఎప్పుడైతే కొట్లాడతాడో అప్పుడు ఒక సోల్జర్ 10 సోల్జర్స్ కి ఈక్వలెంట్ గా ఫైట్ చేస్తాడు. పాకిస్తాన్ ఆర్మీకి అంతర్గతంగా వాళ్ళ గుండెల్లో తెలుసు వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్ అని. అట్లాంటప్పుడు ఏం జరుగుతుందంటే ఆ సోల్జర్ ఎవరైతే ఫైట్ చేయాలో వాడు ఆన్ గ్రౌండ్ ఫైట్ చేయడు. ఓకే. అండ్ రెండోది ఏంటంటే పాకిస్తాన్ లో ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు పవర్ కి అలవాటు పడ్డారు. ఎస్పెషల్లీ ఆఫీసర్స్ దానానికి పవర్ కి అలవాటు పడ్డ వాళ్ళు అన్లైక్ ఇండియన్ ఆర్మీ ఫైట్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జవాన్లను ముందు పెట్టుకొని ఫైటింగ్ చేయరు. ఫస్ట్ ఆఫీసర్ వెళ్ళి నా వెనకాల రండి అందరి అని తీసుకుపోతాడు ఇండియన్ ఆర్మీ ఆఫీసర్. పాకిస్తాన్ ఆర్మీ అలా కాదు. పాకిస్తాన్ ఆర్మీ తన జవాన్లను ముందు పంపిస్తాడు. వాడు మాత్రం సేఫ్ గా ఉంటాడు. వాడి పిల్లల్ని మాత్రం అమెరికాలో లండన్ లో చదివించుకుంటూ ఉంటాడు. దిస్ ఈస్ అ వెరీ వెరీ బిగ్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ ఆర్మీ. అందుకోసమే ఎన్నిసార్లు యుద్ధం జరిగినా కానీ ఇండియన్ ఆర్మీ గెలిచింది. మనం ధర్మం వైపు ఎప్పుడు ఉంటాము? మనం ఈక్వాలిటీ వైపు ఉంటాము, మనం జస్టిస్ వైపు ఉంటాము. శ్రీనివాస్ గారు, మీ అంచనా ఏంటి స్ట్రెంత్స్ పరంగా కానీ ఇంకా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కానీ ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఎంత ఎక్స్ట్రీమ్ వరకు వెళ్ళొచ్చు? ఇది ఖచ్చితంగా కనుక చూసినట్లయితే అండి పాకిస్తాన్ యొక్క యాక్షన్ మీద ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండింగ్ అండి. మనం ఒకటి చాలా క్లియర్ అండి, ఈ రోజు మన టార్గెట్ పాకిస్తాన్ కాదు, ఉగ్రవాదం. ఈ రోజు ప్రపంచ దేశాల యొక్క మద్దతు మనకు లభిస్తుంది అంటే మనకి ఈ పాకిస్తాన్ మనం మెయిన్ ఫోకస్ గా పెట్టలేదండి. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని సమర్థిస్తుంది కాబట్టి మనం యాక్షన్ తీసుకున్నాం. అందు గురించే మనకి అంటే ధర్మం మన వైపు ఉందండి. మనకి స్పెసిఫిక్ కాజ్ ఉంది, స్పెసిఫిక్ కాజ్ చాలా కరెక్ట్ గా ఉందండి. మనం వీఆర్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అలాగే మనకి చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారండి. చాలా వ్యాలిడ్ పాయింట్ ఏంటి అంటే మనకు ఉన్నటువంటి ధైర్యం, ఓకే, అలాగే ఆఫీసర్ అండ్ జవాన్ మధ్య ఉండేటువంటి రిలేషన్. ఈవెన్ దిస్ హాస్ బీన్ టోల్డ్ బై పాకిస్తానీ సోల్జర్స్ హూ హాస్ బీన్ కాట్ ఇన్ కార్గిల్ వార్ లో చూసుకున్నారు. అదేవిధంగా ధైర్యం గురించి మనం మాట్లాడుకోవాలంటే బ్యాటిల్ ఆఫ్ లోంగోవాలో కానీ బసంతర్ లో కానీ ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వార్ఫేర్స్ కేవలం ఒక కంపెనీ స్ట్రెంగ్స్ తో మనం బెటాలియన్స్ ని ఆపినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక సెక్షన్ కంప్లీట్ కంపెనీని ఆపినటువంటి సందర్భాలు ఉన్నాయండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ దిస్ థింగ్. ఇలాంటి సందర్భంలో మనం ఖచ్చితంగా పాకిస్తాన్ గనక మొండి వైఖరి చూపించి వాళ్ళ లీడర్షిప్ గనక ఇగో ప్రాబ్లం గనక పోయిందంటే వాళ్ళ సర్వనాశనం తప్పదు. దానికి రిటాలియేట్ చేయడానికి మనం వార్కి వెళ్ళక తప్పదండి. సో దేర్ ఆర్ 3 ఆప్షన్స్. ఒకటి ఏంటంటే చిన్న చిన్న లెవెల్లో ఆపరేషన్స్ చేసుకోవడం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ లాంచింగ్ ప్యాడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని నాశనం చేయడం, సర్జికల్ స్ట్రైక్స్ కొంచెం రిపీటెడ్ గా చేయడం, అండ్ థర్డ్ వన్ ఈజ్ పిఓకేకి వెళ్ళడం అండ్ బ్యాటిల్ కి వెళ్ళడం అండి. దీస్ ఆర్ ద డిఫరెంట్ ఆప్షన్స్ వీ హ్యావ్. ఓకే, సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంటే శ్రీనివాస్ గారు, ఒకవేళ యుద్ధం అని ఒక డెసిషన్ అలాంటిది ఏమైనా అయినా, లేదంటే మీరు సిద్ధం అవ్వాలని చెప్పినా, అంటే ఎలా సిద్ధం అవుతారు సార్? ఇప్పుడు అంటే ఈ రెజిమెంట్స్ అని ఉంటాయి కదా, ఎట్లా సిద్ధం అవుతారు సార్? ఇప్పుడు మనకి వేరియస్ దిస్సింగ్ అండి, ఇన్ఫెంట్రీ ఉంది, అలాగే మనకి ఆర్టిలరీ ఫైర్ పవర్ ఉందండి, ఆర్మర్డ్ ట్యాంక్స్ ఉన్నాయి, అలాగే మనకి ఇంజనీరింగ్ సపోర్ట్ ఇవ్వడానికి, బ్రిడ్జెస్ క్రాస్ చేయడానికి, ఇవన్నీ కూడా మైన్స్ లే చేయడానికి ఇంజనీరింగ్ సపోర్ట్ ఉంది. మన యొక్క ఎచిలాన్స్ అండి, ఏవండి మన యొక్క ఈ ఫుడ్ కానీ లేకపోతే సప్లైస్, ఇవన్నీ ఎచిలాన్స్, ఇవన్నీ కూడా ప్రిపేర్డ్నెస్, వార్ ప్రిపేర్డ్నెస్ అనేటువంటిది నడిచేస్తుందండి. వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేస్తారు, డీడే అనేటువంటిది ఇచ్చేస్తారు, దాన్ని బట్టి ప్రిపరేషన్ అనేది నడిచిపోతుంది. అండ్ వీ ఆక్యుపై ద క్రూషియల్ పొజిషన్స్ అండ్ వీ వెయిట్ ఫర్ ది దిస్ థింగ్ మైన్స్ అనేటివి లే చేయడం జరుగుతుంది. ఆ బార్డర్ ఎప్పుడు క్రాస్ చేయాలి ఏంటి అనేటువంటిది అన్ని కూడా ఉంటాయండి వెరీ క్లియర్ గా. అన్నిటికంటే ముందు మనకు పెద్ద ఇండికేషన్ ఏంటి అంటే మన రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా రద్దు అయిపోతుంది. ఆర్టికల్ 352 ఇంప్లిమెంట్ అవుతుందండి. దట్ మీన్స్ వీఆర్ డెఫినెట్లీ ఆర్ గోయింగ్ ఫర్ వార్ అనేది. అది అయ్యేంత వరకు కూడా మనం నీడ్ నాట్ టు బి వర్రీడ్. మిగిలిన ఆపరేషన్సే ఎప్పుడైతే మన రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు అయిపోయి మొత్తం పరిపాలన అంతా కూడా రాష్ట్రపతి పరిపాలనకు వెళ్ళిపోతుందో 100% వీ కెన్ expect there is a war
సిచ్యువేషన్. అంటే వారికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇది జరగాలండి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇష్టం వచ్చినట్టు రకరకాల స్టేట్మెంట్లు వస్తున్నాయి, అవును. ఈవెన్ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అది వార్ కాదండి. కార్గిల్ అనేటువంటిది వార్ కాదు. మనం వార్ గా మనం డిక్లేర్ చేసాం, అవును, కానీ అది వార్ కాదు. అది ఆక్యుపై చేసుకున్నది మళ్ళీ మనం తిరిగి తీసుకున్నాం. కానీ ఇది ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనేటువంటిది మన దేశం మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆర్టికల్ 352 ఇంప్లిమెంట్ చేయబడుతుంది. అది ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేసామో వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ దేర్ విల్ బి ఓన్లీ యూనిఫైడ్ కమాండ్ అండ్ సింగిల్ కమాండ్, దట్ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రైమ్ మినిస్టర్. రైట్. ఇంకా చాలా అంశాలు మాట్లాడదాం, ఇంకా వాతావరణం వేడెక్కుతుంది కాబట్టి. థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మనం చూస్తున్నాం కొంత సరిహద్దుల్లోనైతే యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి, బట్ వాతావరణం అలాగే కనిపిస్తుంది. కానీ మరి అక్కడి వరకు వెళ్తుందా లేదా వెయిట్ చూడాలి, లేదంటే గట్టి దెబ్బ తీయాలా, అన్ని రకాలుగా పాకిస్తాన్ను ఏకాకిని చేయాలన్న ఒక స్ట్రాటజీ కూడా భారత ప్రభుత్వానికి ఉండొచ్చు అన్నది ఆర్మీలో పనిచేసి విశేష అనుభవం ఉన్న మేజర్ శ్రీనివాస్ గారు అలాగే మేజర్ భరత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏదేమైనా పాకిస్తాన్కి మనకి తేడా ఏంటంటే మనకు ఉన్నది ధైర్యం, పాకిస్తాన్కి అది లేదు. చైనా సపోర్ట్ చేసిన టెక్నికల్ సపోర్ట్ వరకే చేయగలదు, కానీ మిగతా దేశాలన్నీ ఖచ్చితంగా భారత్ వైపు ఉంటాయి. కాబట్టి ఒకవేళ అలాంటి సిచ్యువేషన్ వస్తే భారత్దే పై చెయ్యి, ఎవరు డౌట్ పడక్కర్లేదని ఇద్దరు మేజర్స్ భరోసా ఇస్తున్నారు. అలాగే కావాలని కూడా మనం కోరుకుందాం. ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్.